రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు 50వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇటు కళ్యాణానికి సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దమ్మ పెద్దిరాజులను దర్శించుకున్నారు. ఆలయం సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి దర్శనం అనంతరం గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య బ్రిడ్జి పనులకు నిలిచిపోయాయి. గతంలో మీరు 17 కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్ల నిధులను కేటాయించడంతో పనుల్లో కాస్త నాణ్యత ఉండదని 17 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి అదనపు నిధులు కేటాయించి పనుల పురోగతి తొందరగా జరిగేలా చూడాలని గ్రామ పురోహితుడు రాజు పంతులు కేటీఆర్కు వినతి పత్రంను అందించారు. అలాగే కొలమద్ది గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం 23, 24 తేదీలలో రావాలని కేటీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు. గంభీరావుపేట దోసలగూడెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం ఈ నెల 24, 25 తేదీలలో కళ్యాణానికి విచ్చేయాలని కేటీఆర్కు ఆహ్వాన పత్రిక టేకుమల్ల వంశ సభ్యులు అందించారు. అలాగే నాగంపేట గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు 17, 18 తేదీల్లో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వార్షికోత్సవంకు ఆహ్వాన పత్రిక కేటీఆర్కు ముదిరాజ్ సంఘం సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు, బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెనకజరు కొంచెం చిన్న వెనకజరు అన్న కొంచెం వెనకజరు మరి అన్న చూడ చేది కదా ఫోన్ తెచ్చుకున్నా ఏది మమ్మీది జరిగేరా ఫోటో రా సార్ రాండి.